అక్కడ కూర్చున్నారట చల్దులు అరిగించడానికి. ఎలా కూర్చున్నారు అంటే జలజంత స్థిత కర్ణికన్ తిరిగిరా సంఘంబులై ఉన్న రేకుల చందంబున ఒక తామర పువ్వుకి మధ్య బొడ్డు అంటాం. అంటే మీకు తామర ఇప్పుడు అంత మనకు తెలీదు. గులాబీ పువ్వు ఉందనుకోండి, ఆ గులాబీ పువ్వుకి మధ్యన ఒక దుక్కలా ఉంటుంది కదా, బొడ్డు దుద్దు అలా అంటారు దాన్ని. అలాగా ఆ జలజంత స్థిత కర్ణికంటే ఆ మధ్యన ఉండేది. దానికి చుట్టూ ఉన్న రేకుల్లాగా ఈ పిల్లలందరూ కూర్చున్నారు. కృష్ణుడు బొడ్డులా కూర్చున్నాడు, చుట్టూ ఉన్న రేకుల్లాగా పిల్లలందరూ కూర్చున్నారు. జలజంత స్థిత కర్ణికన్ తిరిగిరా సంఘంబులై ఉన్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి. ఇది అందం, ఇది తత్వం. భగవత్ జీవ సంబంధం ఏమిటో ఒక్కసారి చూపించేశాడు ఆయన సిట్టింగ్లో. మనకి ఈ ఆగస్టు 15కి జనవరి 26కి అలాంటప్పుడు పిల్లలందరినీ భారతదేశం మోడల్లో నించోపెట్టి, ఆంధ్రప్రదేశ్ మోడల్లో నించోపెట్టి జెండా వందనం చేయిస్తూ ఉంటారు మాస్టర్స్. అలాగా ఇప్పుడు మనకి చూపించాడు, ఇదిగో జీవుడికి పరమాత్మకి ఉన్న సంబంధం ఇదర్రా అని. ఎలాగా మధ్యనున్న బొడ్డు అది పరమాత్మ. ప్రతి రేకు దానికి అటాచ్ అయ్యే ఉంటుంది. ఏ రేకు దాని నుండి విడిపెడితే దాని పని సరి. బొడ్డు నుంచి విడిపడిన రేకు ఉంటుందండి, రాలిపోతుంది, వాడిపోతుంది. ఎంతసేపు దానిలో అన్నీ దానికి గుచ్చుకొనే ఉండాలి. ఒకరేకు తగులుతూనే ఉంటుంది. అంటే భగవత్ సంబంధము నీలో ఉన్నదని నీకు తెలిసినప్పుడు మీరందరూ అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళే, మీ అందరికీ ప్రేమలు ఉంటాయి, యూనిటీ ఉంటుంది. అది తెలియనప్పుడు మన వాళ్ళు అస్తమానం చెప్తూ ఉంటారు, సర్వమానవ సౌభ్రాతృత్వం ఉండవలను. ఎక్కడ ఉంటుందండి? భారతీయులందరూ నా సహోదరులు, భారతదేశం నా మాతృభూమి అని పాపం ప్రేయర్ చేస్తూ ఉంటారు పిల్లల చేత. లాభం లేదు. ఎప్పుడు నీలో ఉంటుంది, నేను పరమాత్మకి చెందినవాడిని, అలాగే వీళ్ళందరూ కూడా పరమాత్మాత్మకులు, నేను ఎలాగో వీళ్ళు అలాగే అనే సత్యం కానీ నిజంగా తెలిస్తే, అంటే పుస్తకం చదివిన జ్ఞానం కాదు, విన్న జ్ఞానం కాదు, అనుభవంలో తెలిస్తే అప్పుడు ఎవరి మీద ఎవరికి కోపం రావడానికి అవకాశం ఉండదు. అప్పుడు మనం లౌకిక రాజ్యం ఇవన్నీ చెప్పుకుంటున్నామే, అది అప్పుడు వస్తుంది. అంతే తప్ప ఊరికే సిద్ధాంతాలు మాత్రం చేత రాదు. అది అలా చూపించాడు ఒక్కసారి. జలజంత స్థిత కర్ణికన్ తిరిగిరా అని అలా కూర్చున్నారట. కూర్చొని ఏం చేస్తున్నారు? వీక్షించుచున్ శిలలున్ పలవముల్ తృణంబుల్ చిక్కంబులు. వాళ్ళకి కంచాలండి పాపం. ఎవడికి తగిన ప్లేట్ లేదండి కర్మ. వాళ్ళ అమ్మగారు ఎవరు ఏమి ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఒకడో ఆకు తుంపుకుంటాడు, ఒకడు రాయి మీద ఇలా అనుకొని తింటాడు, ఒకడేమో వాడు తెచ్చుకున్న ఉట్టి మీదే పెట్టుకు తింటాడు. ఇలా రకరకాలుగా తింటున్నారు. వాళ్ళ పాటి తెలివి లేదు మన తండ్రికి కృష్ణుడికి. అలా ఏదో ఒక ఆకు కోసుకు తినచ్చు కదా, అలా కూడా తినలేదు పాపం. ఈ ఎడమ చేతిలో పెరుగు అన్నం పెట్టుకొని ఈ వేళ్ల సందుల్లో ఆవకాయ ముక్కలు పెట్టుకున్నట్ట. కొని పెట్టుకున్నాడు అనుకోండి, పాప అమాయక పిల్లడండి, ఏంటో అంటారు కానీ గడుసువాడని ఏం తెలియదు మా కృష్ణుడికి. ఇలా తింటున్నట్ట. ఇలా తింటూ ఇలా ఒక వేలు కానీ ఇలా అంటే అన్ని వేళలో ముక్కలు పడిపోతాయి. ఆవకాయ ముక్కలు అన్నిట్లో తలోటి పెట్టుకున్నాడండి. ఇలా కాస్త లూజ్ అయ్యి అన్నీ పడిపోతాయి. ఎలాగా అని గట్టిగా ఇలా పెట్టుకొని ఈ ముద్ద తిని ఇలా తిప్పుగా అలా కొరుకుంటున్నట్ట పాపం. ఆ దృశ్యం చూస్తే ఎంత జాలి వేస్తుందండి. ఇంత పరాత్పరుడు ఇలా అయిపోయాడా మన కోసం, ఇంతగా దిగజారాడా తండ్రి అనిపిస్తుంది. ఇలాగా ఆయన చేసే బాలచేష్టలన్నీ కూడా అన్ని సత్యాన్ని చెప్తూ ఉంటాయి. ఇదిగో మీకు నాకు ఉన్న సంబంధం ఇది, మీరు నాతో అటాచ్ అయ్యి ఉండాలి, అటాచ్ అయ్యి ఉంటేనే మీ ఉనికి, లేకపోతే ఉండదు అనే తత్వాన్ని అలా అందంగా ఒక సన్నివేశంతో చూపిస్తూ ఉంటాడు. అలాగే కాళీయ మర్దనం జరిగినప్పుడు ఆ కాళీయుడు అనే ఒక పాము చాలా దుర్మార్గమైన వాడు, చాలా ఉద్రేకి. అక్కడ రాస్తాడు ఒక పద్యం, బాలుండు వీడు, నా ప్రతాపం ఎరగడు, వీడు వచ్చి నా మడుగులో దూకుతున్నాడు, వీడి కాస్త నా కోపం దీపింపగన్, నా కోపం ఏమిటో వీడికి తెలిసేలా చేస్తాను, లోకం అందరికీ అర్థమయ్యేలా చేస్తాను అని దుర్మార్గమైనటువంటి వాళ్ళు ఎలా ప్రతిజ్ఞలు చేస్తారో అలా చేస్తాడు ఆ కాళీయుడు. కాళీయుడి వల్ల విషపూరితమైపోతుంది యమునా నది. ఆవులు గొల్లలు అందరూ బాధపడిపోతున్నారు. దాన్ని నివారించాలి. ఎక్కాడు అన్నే పెద్ద 100 తలలతోటి 1000 తలలతో 100 తలలు అనుకుంటాను కాళీయుడికి అంటారు.
అన్ని తలలతోటి చాలా దుర్మార్గమైన ప్రవృత్తితోటి ఉన్న అహంకారాన్ని అణచడం. మనకి అహంకారం అనేది ఎన్ని తలలైనా వేస్తుందండి. దానికి 100 పర్వాలేదు, 1000 పర్వాలేదు. అసలు మనకి అనిపిస్తుందండి, కొందరిని చూస్తే పాపం జాలి వేస్తుంది. వాళ్ళ మీద మనకేం కోపం కాదు, కానీ అసలు ఎందుకబ్బా వీళ్ళకి గర్వం అని. ఈ అహంకారం అనేది మనకి తెలిసిన మనకి 3 రకాల అహంకారాలు అండి. ప్రకృతి తత్వం ఒక అహంకారము, సృష్టిలో వస్తున్నది ఒక అహంకారము, కాక మనం చెప్పుకునే గర్వం అనేది ఒక అహంకారం. ఈ అహంకారాన్ని గురించి ఒక కవి అంటాడండి, కొన్ని పదార్థాలు ఒక్కొక్కప్పుడు కంపు కొడతాయటండి. కూడు పాసి కంపు కొట్టు మన్నాటికే, అన్నం ఉండిపోతే మన్నాటికి కంపు కొడుతుంది. కుళ్ళినప్పుడు కంపు కొట్టు పండు కుళ్ళిపోతే కంపు కొడుతుంది. అతిథి కంపు కొట్టు 6 పూటల పైన, చుట్టంగానే వస్తే 5 పూటల వరకు గౌరవంగానే చూస్తామండి. మరి 6వ పూట కూడా ఉండిపోతే విసుగొచ్చేస్తుంది, అందువల్ల కంపు కొడతాట. ఇలాగ అన్నీ కంపు కొట్టడానికి కొంత టైములు తీసుకుంటాయట. కానీ అహము కంపు కొట్టు ఆ క్షణంబే, నీలో అహంకారం ఉందా, నువ్వు బయటకి బాగుండదు. నిన్ననే మా శేషసాయి గారు చెప్పారు, నేను ఒక అందమైన మాట, అహంకారం ఎంత ప్రమాదమైందో చెప్తూ, గర్వ పర్వత మస్తక స్థిరుండు అన్నట తెనాలి రామకృష్ణుడు. గర్వం అనేదిట ఓ పెద్ద కొండనెత్తి మీద పెట్టుకున్నట్టు వీడి తల మీద ఉండిపోయి మరి అందరితో హాయ్ అని పలకరించలేడు పాపం. అలా ఉండాలి, సీరియస్గా ఉండాలనిపిస్తుందిట, ఎవరితోటి మాట్లాడాలనిపించదుట. ఇన్ని చిక్కులు ఉంటాయట పాపం గర్వం ఉంటే. ఈ అహంకారం చాలా ప్రమాదకరమైనది, ఎన్ని వెర్రితలలైనా వేస్తుంది. అయ్యో మనకి ఎందుకు అహంకారం, అసలు మనకి ఏముందని అనిపించదు, ఏదో ఉన్నట్టే అనిపిస్తుంది. ఈ చిక్కులన్నీ ఉన్నాయి కదా, దీన్ని పోగొట్టాలంటే ఏమిటి సాధనం? కృష్ణ పద తాడనం ఒక్కటే. ఆ కృష్ణుని యొక్క పాదములు మన మనసులో ఒక్కసారి అలా ఆనితే చాలు, మనలో ఉన్నటువంటి అహంకారం పటాపంచలైపోతుంది. అక్కడ కాళీయుడు చచ్చిపోడు, పారిపోతాడు. అహంకారం ఏకంగా లేకుండా అయిపోక్కర్లేదు, నీకు ఉండొచ్చు. భగవంతునికి చెందినవాడిని నేను, ఈ భగవద్ ఐశ్వర్యం అంతా నాదే, భగవంతుడు నా చేతి ఇంత మంచి పనులు చేయిస్తున్నాడు, ఇలా వెళ్ళండి, తప్పులేదు మీకు. ఎప్పుడైతే నేను అన్నది కాకుండా వారికి చెందిన వాడిని అన్నప్పుడు ఏది చేసినా అది ఉపకారమే అవుతుంది అంటారు. ఈ కాళీయుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత సహజంగా న్యాచురాలిటీ అంటూ ఉంటారు. ఈనాడు కవిత్వంలో, పోతన కవిత్వంలో ఆనాడు కనిపిస్తుంది న్యాచురాలిటీ. ఆ రోజు పాపం బలరాముడు రాలేదుటండి అడవికి. మాకు ద్రావిడ సంప్రదాయంలో అంటారు, ఒక్కనాడు అన్నయ్య రాకపోతే పాము నోట్లో పడిపోయినాడమ్మా ఈ మాయదారి పిల్లడు అని. అలాగా ఆవేళ బలరాముడు ఎందుకో అడవి రాలేదుట, ఇతను ఒక్కడు వచ్చాడట. వెళ్ళాడు, అక్కడ ఒక కదంబ వృక్షం ఎక్కాడు. అక్కడి నుంచి గెంతాడు కాళీయుడి మీదకి. కాళీయుడు చుట్టేస్తే కనపడటం లేదు పిల్లడు బయటికి. అందరూ పరిగెట్టారు యశోదమ్మ దగ్గరికి, అమ్మ మీ బాబుని పాము చుట్టేసింది, అస్సలు కనపడటం లేదు అని. వచ్చిందమ్మ. కట క్రూర భుజంగము కట్టలు కన్నిన్ను కరువా కంపించితివో తిట్టితివో పాపపు విధి పటి నన్ను తలచి కాక పలవించితివో అంటుందండి తల్లి. మన సరిగ్గా ఇది మరి ఏమిటో నాకు తెలియదండి, మామూలుగా మనం అదొక జడ్డి మాటే దానికి, కానీ అలా అంటాం. పిల్లలకి జ్వరం వచ్చిందని, ఈ జ్వరం నాకేనా వచ్చింది కాదు అంటాం. ఏంటి జ్వరం అంటే ఆవిడ అంటుంది, ఆ పాము నన్ను గరవక నిన్నేటికి కరచకుర్రా, నిన్నెందుకురా కరిచింది, నన్ను కరిచేయొచ్చు కదా, ఎవరినో ఒకరిని కరిచేయాలి ఏంటి, ఆ జ్వరం మనకు ఎవరికో వాళ్ళకి వచ్చేయాలేంటి, వాడికి ఎందుకు అలా అనిపిస్తుంది. ఈ జ్వరం నీకెందుకమ్మా వచ్చింది, నాకేనా వచ్చేసింది కాదు అంటాం. అలా అంటుందండి యశోదమ్మ అని. అయ్యో ఆ పాము కరుస్తూ ఉంటే నువ్వు పాపం అయ్యో కర్మం అనుకున్నావా, భయపడిపోయినావా, వణికిపోయావా, లేక అమ్మా అని పిలిచావా తండ్రి నేను ఇక్కడ లేనే అని పాపం ఎంత జాలి వేసేలాగా అమ్మ ప్రార్థిస్తుంది, బాధపడుతుంది. బాధపడితే ఈ కాళీయుడిని చంపడం పెద్ద పని కాదు, కాసేపు ఇంకా అలా చుట్టుకొని ఉండి అల్లరి పెట్టచ్చు. కానీ పాపం అమ్మ కంగారు పడిపోతుంది కదా, ఒక్కసారి ఒళ్ళు పెంచేసాడు. పెంచిస్తే పాము కింద పడిపోయింది. ఆ కాళీయుడి మీద నించొని నృత్యం చేశాడండి. నృత్యం చేస్తూ ఉంటే ఒక దృశ్యం చూపిస్తాడండి పోతన. ఒక మంచి డ్యాన్స్ చేస్తున్నాడు. ఆ డ్యాన్స్ చేస్తూ ఉంటే ఉండవలసిన హంగులు,
ఏమేమి ఉండాలి డాన్సర్కి. ఇప్పుడు మన వాళ్ళు డాన్స్ చేస్తున్న వాళ్ళు ఇప్పటి వాళ్ళు పెట్టినవన్నీ అప్పుడు చెప్పాడండి ఆయన. ఆశ్చర్యం. ఘన యమునా నది కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబు కాగా. యమునా నది పాము మీద ఇలా ఈయన గెంతుతూ ఉంటే యమునా నది చప్పుడు అవుతుంది, ఇలా అలలు కొట్టుకుంటాయి. ఆ చప్పుడు ఎలా ఉంది? సరస మృదంగ ఘోషంబు. మృదంగం అంటే మధ్యలో, ఆ మధ్యలో బుర్ర మొత్తేసేలాగా వాయించకూడదు, చక్కగా మృదువుగా వాయించాలి. సరస మృదంగ ఘోష అంటే అక్కడ నీటితో కూడిన మృదంగం అని ఆ రెండో అర్థం. సరస మృదంగ ఘోషంబు కాగా కలహంస సారస కమనీయ మంజు శబ్దములు తాళ శబ్దములు కాగా. కలహంసలు సారస పక్షులు. ఏమిటో ఈ గడబడి అయిపోతుంది, నీరంతా కదిలిపోతుంటే అవి పాపం భయపడి కక్క అని ఏదో సౌండ్ చేస్తున్నాయి. అది ఎలా ఉంది? తాళం వేసినట్టుందిట. ఆర్కెస్ట్రా చూడండి. కలహంస సరస కమనీయ మంజు శబ్దములు అదే సాధు బృందావనచర చరీక గానంబు గాయక సుగానంబు కాగా. డాన్సర్ ఎప్పుడు వాడు పాడుకోకూడదు, పాడుకుంటే అలసట వచ్చేస్తుంది, డాన్స్ ఫెయిల్ అయిపోతుంది. వెనక నుంచి ప్లే బ్లాక్ ఉండాలండి. ఆనాడు కూడా తెలుసు పోతనికి. అదిగో చూడండి, ఈ తుమ్మెదలన్నీ కూడా పువ్వుల మీద ఉన్నాయేమో, ఇలా కదిలిపోతుంటే జుమ్ 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 అంటున్నాయి. అది ఎలా ఉందిట? గాయక సుగానంబు, గాయకులందరూ పాటలు పాడుతున్నట్టు ఉందిట. ఎన్నున్నా నేను ఇలా కై కై కైమని అరుస్తున్నాను అనుకోండి, మీరు లేకపోతే, ఆడియన్స్ లేకపోతే ఏం బాగుంటుందండి. ఇప్పుడే మా మణిగారితో చెప్తున్నాను, తిరుపావైకి మీరు రండమ్మా కృష్ణ మందిరానికంటే. ఏం అక్కర్లేదమ్మా, వినేవాళ్ళు ఉంటారా అని అడుగుతున్నాను. వినేవాళ్ళు, ఆసక్తిగా వినేవాళ్ళు. ఇప్పుడు మాకు ఇక్కడ శంకరమఠంలో ఆడియన్స్ని చూస్తే చాలా సరదా వేస్తుంది. ఎవ్వళ్ళు అసలు సామాన్యంగా ఉపన్యాసం చెప్తే నిద్రపోతారండి చాలామంది. నిద్ర వచ్చేస్తుంది, ఏమిటో చిన్న జోలపాట పాడినట్టు ఉంటుంది. కానీ ఇక్కడ ఎవ్వళ్ళు అసలు అటెన్షన్ నుంచి పక్కకి తప్పుకోవటం లేదు. అందరూ అలాగా అలా ఒక సినిమా చూసినట్టు చూస్తున్నారు. ఎంత తృప్తిగా ఉందో ఇలాంటి ఆడియన్స్. మరి కృష్ణ మందిరంలో కూడా ఉండాలి. అయితే అలాగా అయితే ఇప్పుడు ఆడియన్స్ ఉండాలి కదండి. ఈయన డ్యాన్స్ చేసేస్తూ ఉంటే డ్యాన్స్ ఉండద్దు, డ్యాన్స్కి ఆడియన్స్ ఉండద్దు. ఉన్నారట. దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాసీన జనులు కాగా. ఆకాశం మీద నుంచి చూస్తున్నారు అందరూ. వాళ్ళందరూ ఎలా ఉన్నారు? సభాసీన జనులు, సభలో కూర్చున్నటువంటి ఆడియన్స్లా ఉన్నారట. సరే అంటున్నా పాపం స్టేజ్ డెకరేషన్ ఎలా ఉందో మరి. చచ్చుగా ఉంటే అంత మంచి డాన్సర్కి ఏం బాగుంటుందండి. అయ్యో లేదు బాబాయ్, బ్రహ్మాండమైన స్టేజ్, పద్మరాగాది రత్న ప్రభాసమాన బాక్సింగ్ లైట్లు పెడతారు చూసారా ఇప్పుడు. అలాగా ఈ కాళీయుడి యొక్క పడగ మీద పెద్ద మణులు ఉన్నాయి, అవి పెద్ద కాంతి కొట్టేస్తుంది. ఆ స్టేజ్ అంతా బ్రహ్మాండంగా కాంతితో వెలిగిపోతుంది. పద్మరాగాది రత్న ప్రభాసమాన మహిత కాళీయ ఫణిఫణా మండపమున. ఎలా ఉన్నాడు తండ్రి ఆ కాళీయుడి మీద డ్యాన్స్ చేస్తూ ఉంటే. ఎవరైనా ఆ చేస్తున్నవాడు ఎవరండి? నలినలోచన విఖ్యాత నర్తకుండు. కృష్ణుడికి ఎన్ని పేర్లు లేవండి, అక్కడ నలినలోచనుడు అన్నాడు. ఎందుకంటే డాన్సర్ ఎప్పుడూ కూడా ఆ కనులతో భావాన్ని చూపించాలి. ఆ కనుల కదలికతో ఏం చేస్తున్నారో, వాళ్ళు ఏం చెప్తున్నారో మనకి తెలియాలి. ఇప్పుడు శోభానాయుడు అని ఆవిడ డ్యాన్సు చెప్తూ ఉంటుంది పాఠాలు, ఆవిడ చేసి చూపిస్తుందండి. ఆ కళ్ళు ఎలా తిప్పాలో ఎంత బాగుంటుందో అలా అన్నమాట. అలా మా స్వామికి అయితే ఇలా నేర్చుకోవాలా అందరూ. అబ్బే నిత్య నైపుణ్యమున పేర్చి నృత్యమాడే. నిత్య నైపుణ్యం. ఈ క్రికెటర్స్కి వాళ్ళకి ఏదో 25 ఏళ్ళ ఎంతో వస్తే మరి పాపం వాళ్ళకు వస్తున్న వాళ్ళ నైపుణ్యం సరిట తీసేస్తారట. ఏనో నిత్య నైపుణ్యం అండి. ఎప్పుడైనా నైపుణ్యం ఉన్నవాడు ఆయన. ఆయన నృత్యం చేస్తున్నాడని పొంగిపోతాడు. మధ్యలో అక్కడ పావును తొక్కి పారేస్తూ ఉంటే దానికి రక్తాలు కారిపోతూ ఉంటే ఇక్కడ కూర్చో శీసపద్యం రాసేసాడు. ఇది అందం, ఈ సన్నివేశం ఆయనకి ఎంత హృదయాహ్లాదం కలిగించిందో తెలియదు. ఇలా అయితే కొసకి ఆ పాపం కాళీయుడి భార్యలు వచ్చి, నాయనా వీడు తప్పే చేశాడు, చాలా తప్పు చేశాడు, కానీ మాకు మంగళసూత్రం నిలబెట్టవయ్యా. చిన్నప్పుడు చేసిన పెళ్ళి కాదు, నువ్వు చేస్తే పెళ్ళి మాకు వదిలి వెంటని ప్రార్థిస్తారు. అప్పుడు ఒక పద్యం చెప్తారండి. స్వామి ఎంత అదృష్టవంతుడు, నీ పదరజస్సు ఆయన తల మీద పడ్డది, ఎందరో కోరుకునేటటువంటిది ఇతనికి లభించింది అంటూ ఆ
రజస్సు యొక్క రజస్సు అంటే పాదధూళి యొక్క గొప్పతనాన్ని చెప్తూ పద్యం మొదలు పెట్టడం ఒల్లరు అంటే ఇష్టపడరు అని పద్యం మొదలండి. ఒల్లరు నిర్జరేంద్ర పదము, ఒల్లరు బ్రహ్మపదంబునందగా, ఒల్లరు చక్రవర్తి పదము అంటూ వరుసగా ఇది ఇవేవి ఒల్లరు. ఎవరు అంటే నీ సల్లలితాంగ్రి రేణువుల సంగతి నొందిన ధన్యులు. నీ మృదువైన ఆ పాద రేణువుతో కానీ కాస్త సంబంధం ఏర్పడితే ఇవేమీ ఇష్టపడరయ్యా అని. అయితే మామూలుగా ఒల్లరు, నిర్జరేంద్ర పదం ఒల్లరు, బ్రహ్మపదంబు ఒల్లరు ఇలా చెప్పలేదు, ముందర ఒల్లరు. ఎందుకంటే ఏదో ఒక తిరునాళ్ళలో తప్పిపోయిన పాపకి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి కూర్చోపెడతారు. అమ్మ ఏడుస్తూ ఉంటుంది. దానికి మంచి ఆట వస్తువు తెస్తారు, మంచి ఐస్ క్రీమ్ తెస్తారు, చాక్లెట్ తెస్తారు. ఏది తెచ్చారో కూడా చూడదు, వద్దు ఎందుకు వీరికి అమ్మ కావాలి. అమ్మ ఒళ్ళో కూర్చున్నాక ఇవన్నీ తింటుంది, ముందర మాత్రం ఇవేమీ వద్దు. అలాగా సల్లలితాంగ్రి రేణువుల సంగతి లేకపోతే ఇవేమీ అక్కర్లేదు, అది ఉంటే ఇవన్నీ కావాలి. అలాంటి గొప్పవాడివయ్యా నువ్వు అని ఆ కాళీయ మర్దన ఘట్టంలో మనకి అహంకార రాహిత్యం ఉండాలంటే స్వామి యొక్క పాద సంబంధం ఉండాలి. ఆనాడు ఆయన తలపై ఎలాగైతే ఆ కృష్ణ పాద చిహ్నములు పడేయో అలాగే మన మనసులో కృష్ణ పాదములు కానీ పడితే ఇంకా మనకి ఏమీ లోటు ఉండదు అని మనకి అంటారు, మన లక్ష్మణ యతీంద్రులు అంటారు. అలా వస్తున్నట్ట కృష్ణుడు వస్తూ ఉంటే అలా చూస్తున్నారు. మరి అటు చూస్తుంటే మరోవైపు తిప్పుకోలేరండి పాపం, అలా చూస్తూ ఉంటారు. చూస్తూ ఉంటే అట్టే చూతుము స్వామిని చుట్టూ చెలుల స్వామిని చూస్తున్నారు, చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ని చూస్తున్నారు. సరే మళ్ళీ కొంచెం చూపు వెనక్కి వచ్చింది. అట్టే చూతుము స్వామి వెన్నంటూ ఆయన వెనకాతలు వస్తున్నటువంటి గోవుల్ని చూస్తున్నారు. చూసి ఇంకొంచెం వచ్చి అట్టే చూతుము స్వామి పదాంకములను ఆ చివరిగా స్వామి పాదాల వైపు చూశారట. ముందర ఫ్రెండ్స్ని చూశారు, కదిలింది చూపు. ఆలను చూశారు, కదిలింది చూపు. ఈ పదాంకముల దగ్గరికి వచ్చేసరికి అచ్చటి చూట్కులు నైశ్చల్యం అవధరింప అక్కడికి వచ్చి అలా ఉండిపోయినాయి చూపులు, మరెక్కడికి ఉంటున్నాయి. ఈ మిగతా దగ్గరికి వెళితే మారుతోంది, ఇక్కడికి వస్తే మాత్రం మరి మారలేదు, అలాగే ఉండిపోయింది అని చెప్తారు. ఇలాగా ఆ స్వామి యొక్క ఒక్కొక్క లీలలో మన అహంకార గ్రంథి విచ్ఛేదానికి, మనలో ఉండేటటువంటి మధుర తాత్విక భావానికి ఒక ఆనుపానులు ఎలా ఉంటాయో చూపిస్తూ తన చేష్టలు మధురంగా అవి పెద్ద మిరియాల కషాయం తాగినట్టు ఉండదండి. ఆయన చక్కగా ఐస్ క్రీమ్ తిన్నట్టు ఉంటుంది, కానీ లోపల పాల లాంటిదండి. పాలే పోల్సీర్ అంటారు మన ద్రవిడ సంప్రదాయంలో. భగవంతుడి గుణాలు ఎలాంటివి? పాల లాంటివి అన్నారు. ఏమిటి పాలకున్న ప్రత్యేకత? పాలు రుచికరము, రోగ నిరోధకము, అంటే ఆయుర్దాయాన్ని పెంచుతాయి, అన్ని రకాలుగా మేలు చేస్తాయిట. ఇన్ని చేసే శక్తి ఒక్క పాలల్లో ఉన్నట్టుగా భగవంతుల్లో మధురం. ఎంత మధురం కాకపోతే ఆ చైతన్య ప్రభువు ఒక్కొక్కటే మధురం అని చెప్దామని మొదలుపెట్టాడు. భగవంతుడి యొక్క ఒక్కొక్క అవయవాన్ని చెప్పి అది చాలా మధురం అనాలని. అధరం మధురం, వదనం మధురం ఇలా చెప్దామని పాపం తీసుకుంటే ఛందస్సు పూర్తయిపోతుంది, కానీ ఈయన మధురాలు తమలటం లేదు. అందుకోసమని మధురాధిపతే అఖిలం మధురం. మరి నేను చెప్పలేనండి, ఈ మధురాధిపతి అన్నీ మధురాలే, ఎంతకని చెప్పనంటాడు ఆయన. అలాంటి మాధుర్య సీమాభూమి కదా మన శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన చేసిన బాల్యలీలలు ఇప్పుడు 2 రెళ్ళు ఎంత అంటే ఎవడైనా 4 అనే చెప్పాలి. రాముడు ఎవరిని చంపాడు అంటే రావణాసురుడనే చెప్పాలి, మరి ఇంకా తిరుగులేదు వాటికి. కానీ కృష్ణలీలలు అనేకములు, అనేక కవులకు, అనేక భావుకులకు అలా దర్శనమిచ్చాయి. ఎన్నో వారి భావనలో, వారి మధుర ఊహలలో కాదు, వారికి అయిన దర్శనములో వారు ఒక వింత దృశ్యాలని దర్శించారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్పారు, పొంగిపోయారు. ఎవరు దర్శించినది వారే పొంగిపోయారు. అలాగా నేను మీకు రోజు కూడా కొన్ని శ్లోకాలు చెప్తున్నాను, కొన్ని పద్యాలు చెప్తున్నాను. అంటే వ్యాస భాగవతంలో ఈ శ్లోకాలు, మా పోతనవి పద్యాలు. వాటిలో ఉన్న విషయ నైర్మల్యం, వీటిలో ఉన్న మాధుర్యం రెండూ అందాలి అనే ప్రయత్నంతో అవి కొన్ని ఇవి కొన్నిగా సాగుతోంది నా ఉపన్యాసం. ఈ బాల్యలీలలండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా భావించారు. అదే లక్ష్మణ యతీంద్రులని చెప్తున్నాను కదా, మీలో చాలామందికి వారిని తెలియకపోవచ్చు, కానీ చాలా మధుర భావుకుడు ఆయన. ఒక సన్నివేశం చెప్పారు.
కృష్ణుడితో రోజు ఆట ఆడతారట పిల్లలు. ఆటలు ఆడితే ఆటల్లో ఓడిపోయిన వాడు కృష్ణుడిని వీపు మీద మోసుకు వెళ్ళాలి అని పందెం. అయితే ఇప్పుడు ప్రతివాడు ఓడిపోవాలి. కృష్ణుడిని మోయడం అంటే వాళ్ళకి సరదా, కృష్ణుడు అంటే ఇష్టం. పాపం ఇందాక చల్దులు ఆరగించినప్పుడు ఎంత ఘోరం అంటే అందరూ చల్దనాలు చుట్టూ తింటూ ఉంటే కృష్ణుడు చూడు మనచుకి గురించి పరుమూల మేలి భక్షరాశి మెసవునొకడు అంటాడు. ఒరే కృష్ణుడిని చూడరా అనేసరికి ఇలా చూస్తాట వెర్రివేళ్ళాడు, వాడిలాడు వీళ్ళు లాక్కుంటాట. అంటే రోజు చూస్తున్న కృష్ణుడిని ఏదో అపురూప దృశ్యంలా అనిపిస్తుందండి. ఆయన ఎప్పటికప్పుడు ఆ సౌందర్యంలో ఎవూరిల్ కండారు అంటారు తమిళంలో, ఈయన ఎప్పుడబ్బా చూసాం అనిపిస్తుందిట, అంత మారిపోతుంది ఆ సౌందర్యం. అందువల్ల ఇక్కడ వీళ్ళందరూ కృష్ణుడిని మొయ్యాలి అని రోజు వాళ్ళు ఓడిపోవాలని కోరుకుంటారు. ఒక్కొక్కప్పుడు ఓడిపోతారు, ఒక్కొక్కప్పుడు ఓడరు. అప్పుడు ఒకడేమో అంటున్నాడు, పాపం వాడు ఓడిపోలేదుట, కృష్ణుడిని మోసే భాగ్యం కలగలేదుట. కలక వాడు బాధపడతాడు. నిన్నటి ఆటలో కడకు నేర్పున ఓడి సుధామచంద్రుడు ఆ కన్నని మూపుపైనిడి గర్వముపై నన్ను చూచి నవ్వే. ఆ సుధాముడు అని ఉన్నాడండి, మంచి ఫ్రెండ్ కృష్ణుడికి. వాడు ఓడిపోయినాడు. ఓడిపోయి కృష్ణుడిని వీపు మీద పెట్టుకొని నా వైపు చూసి ఎంత గర్వంగా చూశాడు. ఓడుటయందు ఓడి తిన్, అయ్యో ఓడిపోవడంలో ఓడిపోయినానండి, నా కర్మం. కానీ ఓడుటయందు ఓడి తిన్, ఏమిటా ఏమిటా భావన వైచిత్రి, అలాగా ఉంటాయి. అలాగే మనకి వ్యాస భాగవతంలో ఒక అందమైన సన్నివేశం. కృష్ణుడు చిన్న బాబు వీధిలోకి ఒక పళ్ళు అమ్ముతోంది, ఎవరు రేగు పళ్ళో ఏవో అమ్ముతోంది. క్రీణీహి భో ఫలానీతి, క్రీణీహి భో ఫలాన్, పళ్ళు ఎమ్మ పళ్ళు అంటోంది అన్నమాట. క్రీణీహి భో ఫలానీతి శృత్వా విన్నాడు ఈయన. అప్పుడు ఏంటంటేనండి పాపం అంటే మా చిన్నతనాల వరకు ఉండేదండి, ఒక చిన్న గిన్నెతో బియ్యం ఇస్తే ఆ గిన్నెడు పళ్ళు ఇస్తారు. చిన్న డొక్కు, వాళ్ళు డొక్కులు తెచ్చేవారు. ఆ డొక్కులో మనం బియ్యమో నూకలో పోస్తే ధాన్యమో అవి తీసుకొని అన్ని పళ్ళు ఇస్తూ ఉంటారు. అలా ఉండేదిట కృష్ణుడి కాలంలో. శృత్వా సత్వరం అచ్యుత, అది విని పాపం ఈయన సంతోషపడిపోయి ధాన్యమాదాయ ఫలార్థి, ధాన్యమాదాయ ఫలం కోసమని ధాన్యం పట్టుకున్నాడు. ఇంట్లో గబుక్కుని చూసారు, మన పిల్లలు అనుభవిస్తూ ఉంటారండి. ఐస్ క్రీమ్ వీధిలో వచ్చేస్తూ ఉంటుంది, అది పిలవాలి, పిలిచే లోపు ఇంట్లో నా అమ్మని పర్మిషన్ అడగాలి, అమ్మ ఐస్ క్రీమ్ కొనుక్కుంటానమ్మా అనాలి. ఈవిడ పర్మిషన్ ఇచ్చరికి వాడు వీధిలో ఓడిపోతాడో ఏంటో బెంగ. అలాగా పిల్లలు హడావిడి పడిపోయినట్టు ఈ కృష్ణుడికి గబుక్కునేది పాత్ర దొరకలేదు. సరే చేతి నిండా ఇలా దోశలతో ధాన్యం తీసుకున్నాడు. ఇంటి నిండా ధాన్యాలు పోకలే కదా, ధాన్యం తీసుకున్నట్ట. ఫలార్థి ధాన్యమాదాయ యయౌ సర్వఫలప్రద, ఆ సర్వఫలప్రదుడు ధాన్యం పట్టుకో వెళ్ళేటండి. వెళ్ళేసరికల్లా పాపం ఏమైంది, చిన్న బాబు అసలే తొందర హడావిడి పరిగెట్టేస్తున్నాడు. అలా వీధి ఎక్కడో పెద్ద ఇల్లు, నందభవనం, రాజుగారండి, నందుడంటే తమాషా కాదు. ఇక్కడి నుంచి వీధిలోకి వెళ్ళాలి. వెళ్ళేసరికి ఆ ధాన్యపు గింజలు ఇలా దోశల్లోంచి కారిపోయినాయి. కారిపోయి వట్టిపు చెయ్యి అయిపోయింది. చూసుకోలేదని అలా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అమ్మాయి పళ్ళు ఇయ్యి, ఇగో ధాన్యం తెచ్చాను అని వెళ్ళాడు. చూస్తే ఒక్క ధాన్యపు గింజ లేదు దానిలోను. చూస్తూ ఉంటే పాపం ఆవిడ ఆ సర్లేనన్నా తెచ్చావా తీసుకురా అని చెప్పేసి ఆవిడ ఆ వట్టి చేతిలో పోసేసిందండి. ఆ వట్టి చేయి, ధాన్యం లేవు, ఏమీ లేవు. పాపం ఆవిడకి ఆనందం అయిపోయింది. అయిపోయి ఆ ఫల విక్రయిణి తస్య, ఆ ఫల విక్రయిణి, ఆ పళ్ళు అమ్ముకునేది తస్య కరద్వయం, బాగా ఖాళీ అయిపోయినటువంటి ఆ చేతిలో ఫలం అపూరయత్, ఫలాలు నింపేసింది. ఎందుకని, ఆ పిల్లడిలో ఏమీ లేదు, ఏమీ తేలేదు. కానీ ఆ పసివాడిని చూస్తే, ఆ పరిగెట్టి వస్తున్న భంగిమ చూస్తే, ఆ చిన్న ఆ దోశలు చూస్తే పొయ్యకుండా ఉండలేకపోయిందండి, పోసేసింది పళ్ళు. వెంటనే ఆవిడ ఏం కోరలేదు, ఆ పిల్లడికి పళ్ళు ఇచ్చేయడమే కావాలి అంతే. తట్ట ఎత్తుకుంటోంది. ఎత్తుకునేసరికి ఆ కుండ ఉంది కదా, ఆవిడ నూకలు బియ్యం పోసుకునే కుండ, రత్నై ఫలభూ భాండం అపూరిచ, ఆ కుండ నిండా రత్నాలు ఉన్నాయంటండి. ఆవిడ కోరలేదు, కృష్ణుడికి ఇది ఇస్తే నాకు రత్నాలు రావాలి, రత్నాలు అసలు ఆవిడ ఆశించలేదు. కానీ ఏమీ కోరకుండా కృష్ణ అనుగ్రహం మాత్రమే, కృష్ణ ముఖ వికాసం మాత్రమే, ఆ పిల్లడు ఆ పళ్ళు తీసుకుని అంత మొహం చేసుకుని నవ్వుతే చాలని ఇచ్చింది, ఆవిడ కూడా నిండిపోయింది. అదిట మనం భగవంతుని దగ్గర
మనం చేసేటటువంటి పనులు పాపం భగవానుడు ఎంత మంచివాడంటే ఏది కోరితే అదే ఇస్తాడు. ద్రౌపదికి చీరలు ఇచ్చాడు, గజేంద్రుడికి ప్రాణాలు ఇచ్చాడు, ఏది కోరితే అదే ఇస్తాడు. కానీ మనం దురదృష్టవంతులం. మనం హైదరాబాద్ వెళ్ళడానికి టికెట్ కొనేసి మన రైలు ఎక్కించేస్తే విజయవాడలో దిగిపోతే రైల్వే వాళ్ళకి ఏంటండి నష్టం? అలాగా భగవంతుడు ఏది కావస్తే అది ఇచ్చిన సర్వ ఫలప్రదుడై ఉండగా మనం అరకొర కోరికలు కోరుకున్నామంటే మనం దురదృష్టవంతులం. ఏ కోరిక కోరలేదనుకోండి, ఆయన నిజంగా ఇస్తే దోసడు బియ్యం ధాన్యం, ఇప్పుడు రత్నాలు. అలాగా మనం కోరిక లేకుండా ఏమి కావాలి నీకు, అబ్బా భగవంతుడు ఆనందించాలి, భగవంతుడికి సంతోషం కలగాలి, దీనితో తృప్తుడు అవ్వాలి, మంచి పూలు మంచి పళ్ళు. మనం అంత గొప్పవాళ్ళం కాకపోయినానండి, మనం కూడా కొంచెం మంచి పూలు దేవుడికి పెడితే బా ఎంత బాగుందో స్వామి, ఎంత బాగున్నాడో అనిపిస్తుంది కదా. మంచి పళ్ళు ఆరగింపు పెడతాం, చిన్న మచ్చలు అవి ఉంటే ఆరగింపు పెట్టాం. ఎందుకని అంటే ఆ మంచిని ఆయనకి అందించి ఆయన ముఖంలో ఒక వికాసం కలిగితే మనకి ఆనందము, మనకి దానివల్ల మన గొప్పతనము ఆనందము కూడా కలుగుతుంది అని అనుకుంటారు. ఇది వ్యాస భగవానుడు చెప్పినటువంటిది. తర్వాత మనకి పెరియాళ్వారని తమిళ సంప్రదాయం, ద్రవిడ సంప్రదాయంలో ఆయన తనను తాను యశోదగా భావించుకుంటారు. యశోదగా భావించుకొని కృష్ణుణ్ణి చూసి అబ్బా యశోదమ్మ కృష్ణుడితో ఎలా ప్రవర్తిస్తుందో అలా ప్రవర్తిస్తుంది. సరిగ్గా ఇప్పుడు మన వాళ్ళు ఈ కాన్వెంట్ స్కూళ్ళకి పిల్లల్ని పంపిస్తారు చూసారండి, పాపం వాళ్ళకి ఇంకా పసి పిల్లలు 3వ ఏడు వచ్చరికి తోలేయాలి వీళ్ళు. వాళ్ళకి ఏమీ రాదు, చిన్న పిల్లలు లేత పిల్లలు పిల్లమో అంటూ ఉంటారు. అయినా సరే అది అందరూ సమాజంలో అందరూ చేస్తున్నది మనం చేయకపోతే మన పిల్లలు ఎక్కడ వెనకబడిపోతారో అని తోలేస్తూ ఉంటాం. అలాగా ఈ యశోదమ్మట అమ్మో అందరి పిల్లలు దూడల్ని కాచడానికి అడవికి వెళ్ళిపోతున్నారు, అసలే యశోదమ్మకి ముద్దు పాడు చేసేస్తుంది అంటున్నారు, ఇంట్లో ఉంచుకుంటే పాడైపోతాడని పంపించేసింది అడవికి. పాపం విధేయుడు కదండి, దామోదరుడు కదా, రోటకు కట్టించుకున్నాడు కదా, అంచేత అమ్మ వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాడు, అంతే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక ఆవిడికి జాలి వేసేస్తుంది. ఒక 11 పాశురాలు ఆ జాలితో చెప్తారా, అయ్యో తండ్రి హాయిగా వెన్న విజంగా ఇలా సుఖంగా మింగేస్తూ హాయిగా ఆడుకునేవాడివిరా, ఇలా వీధిలో అంతా తిరుగుతూ ఉండేవాడివిరా, నిన్ను అడవికి పంపించేశాను తండ్రి, కన్నిన్పిన్ ఎన్సయ్య పిళ్ళయ్య పోక్కినేను ఎల్లే పావమే, ఏం పాపం చేసుకున్నాను, మా కృష్ణుణ్ణి కాస్త అడవికి పంపించేశానండి. పోనీ పంపించానా, ఎండ పడిపోతాడు పిల్లడు, ఓ గొడుగు చెప్పులు ఇచ్చి పంపించవచ్చు కదా. అబ్బే ఎవళ్ళ పిల్లలకి ఇవ్వరండి వాళ్ళు, ఎవళ్ళకి ఇవ్వకుండా నేను ఒక్కడికి ఇచ్చానంటే అమ్మో ఈవిడికి ఎంత ఇదండి, అందుకే పిల్లడు అలా పాడైపోతున్నాడు అంటారు. అందుకోసం ఇవ్వలేదట పాపం. కుడయం సెరుపం కూడా అదే దామోదరునైనా అయ్యో ఆ దామోదరుణ్ణి అంత విధేయుణ్ణి గొడుగు చెప్పులు కూడా ఇవ్వకుండా పంపించేసేనే అయ్యయ్యో అంటూ బాధపడుతుంది అక్కడ యశోదమ్మ పెరియాళ్వారి భావనలో. అలాగే లీలాశుకుడి భావనలో ఒక అందమైన సన్నివేశం. ఒక ఇంటికి వెళ్ళాడు వెన్న తినడానికి, పాపం ఎప్పుడు టైం వేస్ట్ చేయడండి కృష్ణుడు. ఎందుకంటే 2 పనులు ఒక్కొక్క మాట చేసేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా సరే చూడండి కావస్తే ముచ్చుకుందుడికి మోక్షం ఇస్తాడు, కాలయవన్ని అంతం చేస్తాడు, ఒక దూడ చెట్టుతో 2 రాక్షసులను ఒక మాట చంపేస్తాడు. ఇలా చేసుకొని హాయిగా వెన్న ముద్దలు తింటూ కన్న పిల్లలతో గడుపుతాడు ఆయన. అందువల్ల ఇక్కడ కూడా ఒక ఇంటికి వెళ్ళి వెన్న ముద్ద తినాలని పీఠ నిషన్న బాలకగళే, ఒక పీట మీద పీట, ఆ పీట మీద ఒక బాబు, ఆ బాబు మీద ఎక్కాడు. పీఠ నిషన్న బాలకగలే తిష్టన్స గోపాలక, అక్కడ ఉన్నాడు. ఉండి వాళ్ళెంత మన జాగ్రత్తలో మనం ఉంటామండి, భగవంతుడికి లొంగిపోకుండా భగవంతుడికి వశమైపోకుండా ఉండడానికి మన కంట్రోల్ మనం చూసుకుంటూనే ఉంటాం పాపం. కానీ ఆయన ఇంకా దాటి వెళతాడు. వాళ్ళు ఒక తిన్న గంట కట్టారు దాన్ని, వీడికని ముట్టుకుంటే గంట కొట్టేస్తే వచ్చి పట్టేసుకుందామని. అప్పుడు ఏం చేశాడు ఈయన, ఒకళ్ళ మీద వాళ్ళ మీద మరో పెద్ద ప్లాన్ వేశాడు ఈయన. యంత్రంతద్యుత దుగ్ధ భండం అపకృష్య ఆచ్ఛాద్య ఘంటారవం, ఆ గంట మధ్య బెల్లలా ఉంటుంది అది పట్టేసుకున్నాడు, అదొక చేత్తో పట్టేసుకున్నాడు. వక్త్రోపంత కృతాంజలి, నోటి దగ్గర దోసిలి పెట్టుకున్నాడు, తాగుతున్నాడు. ఆ పాలు తాగుతూ స్కృత శిరకంప, ఏదో గడబిడగా దొంగ సొమ్ము తింటున్నప్పుడు ఎలాగో అలా తినేయాలా,
చాలా బాగుంది, చాలా బాగా కాగపెట్టారు పాలను. కృత శిరకంప పాయాదాగత గోపికానయనయో గండూషపూత్కారకృతి. ఇంతలో ఒక వస్తోంది, దాని కంట్లోకి ఉమ్మేసి పారిపోయినట్ట అని ఈ సన్నివేశం చెప్తారు. ఇది మామూలు అల్లరి పిల్లడు, చిలిపితనం, ఇదే కదా మీకు కనిపిస్తోంది? కాదు, ఇందులో ఏముందో చెప్తారు. మీరు ఒక్కసారి ఆయన చేసిన పనులు చూస్తే, గంట పట్టుకున్నాడు ఒక చేతి